Namaste, welcome to Y News. Nenu Kalyani. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి RECS పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులకు వేతన బకాయిలు APEPDCL చెల్లించేలా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కృషి ఫలించిందని జనసేన నాయకులు చెప్పారు. అనకాపల్లి జనసేన కార్యాలయంలో కూటమి నాయకులు చదరం నాగేశ్వరరావు, కర్రి బాబి, గొంతిన శ్రీను, పీలా గొల్లబాబు, జగదీష్, దూలం గోపి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనతాల పరిష్కరిస్తున్నారని వారన్నారు. ఈరోజు చాలా శుభదినమని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఒక ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో రైతులకు మేలు చేకూరే విధంగా నిర్ణయం వెలువడితే ఈరోజు అదే రైతు పిల్లలు చదువుకునే విద్యా సంస్థపై ఒక మంచి నిర్ణయం వెలువడింది. ఏంటంటే ఇది గతంలో 2009లో అప్పటి మంత్రివర్యులు గవర్నర్ శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నేటి శాసనసభ్యులు నాటి మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ రోజు పాలిటెక్నిక్ కళాశాలని RECS ద్వారా స్థాపించడం జరిగింది. ఎందుకంటే విశాఖ జిల్లాలో అప్పటికే పారిశ్రామిక రంగంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా మనది, ఉమ్మడి జిల్లా. ఆ రోజు విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లా. ఇటువంటి తరుణంలో ఇక్కడ పాలిటెక్నికల్ అంటే వృత్తి కోర్సుల ద్వారా వచ్చిన పిల్లలకి మంచి అవకాశాలు ఉంటాయనే సదుద్దేశంతో ఆనాడే కొంతాల రామకృష్ణ గారు మంచి నిర్ణయం చేసి పిల్లల భవిష్యత్తులు బాగోవాలని చెప్పి మన ప్రాంతీయులు తాలూకా RECS పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిల్లల శ్రేయస్సు దృష్ట్యా మంచిగా ఆలోచించి ఆ రోజే ఈ కళాశాలని స్థాపించడం జరిగింది. కోఆపరేటివ్ దీంట్లో గత పాలకుల వైఫల్యం వల్ల ఈ RECSని బోర్డులో విలీనం చేయడం, దాన్ని అరకొరగా విలీనం చేయడం వలన ఈరోజు అక్కడ నడుపుతున్నటువంటి RECSతో నడుపుతున్నటువంటి కోఆపరేటివ్ దీంట్లో నడుస్తున్నటువంటి రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలకి ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే ఆ సంస్థ తాలూకా మనుగడకి ముప్పు వాటిల్లే విధంగా జరిగింది అక్కడ అప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా. దాన్ని మళ్ళీ సరిదిద్ది నిన్ననే కలెక్టర్ గారితో అలాగే మన APEPDCL CMD గారితో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ ఆఫీస్లో ఒక నిర్ణయం చేపట్టడం జరిగింది. గత కొన్ని నెలలుగా RECS సిబ్బంది, ఆ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేదు. అవన్నీ కూడా చెల్లించడానికి అలాగే పాలిటెక్నిక్ కళాశాలని ఇక మీదట అక్కడ జరిగే డెవలప్మెంట్స్ కానీ లేకపోతే టీచింగ్ స్టాఫ్ జీతాలు కానీ లేకపోతే అక్కడ కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వడంలో కానీ అన్నింటిలో కూడా రేపు నుంచి మన APEPDCL బాధ్యత తీసుకొని ఇవన్నీ చెల్లించడానికి ఒక ఆమోదం కూడా తెలియజేయడం రైతు నాయకుల తరఫున అలాగే RECS సిబ్బంది తరఫున కొంతాల రామకృష్ణ గారికి, కలెక్టర్ గారికి, APEPDCL చైర్మన్ గారికి వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2009 సంవత్సరంలో ది అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ అయినటువంటి మన RECS వినియోగదారులకి తాలూకా పిల్లలకి సంస్థ లాభాల్లో నడుస్తుండడం వల్ల వినియోగదారుల పిల్లలకి మంచి విద్యా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పాలిటెక్నిక్ కళాశాలని ఆనాటి మంత్రివర్యులు ప్రస్తుతం శాసనసభ్యులైనటువంటి కొంతాల రామకృష్ణ గారు ఆ రోజు పాలిటెక్నిక్ కళాశాలని రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలని ప్రారంభించడం జరిగింది. మరి వినియోగదారులు అయినటువంటి రైతుల పిల్లలందరూ కూడా మంచి అవకాశం ఆ కళాశాల వల్ల కలిగి ప్రతి రైతుల తాలూకు పిల్లలు కూడా చదువుకొని ఎంతో వృద్ధిలోకి వస్తున్నారు. మరి గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఆ కళాశాలకి సరైనటువంటి జీతాలు
సిబ్బందికి చెల్లించకపోవడం వల్ల, సరైన మార్గంలో నడపకపోవడం వల్ల, సిబ్బంది జీతాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నిన్న మన మాజీ మంత్రివర్యులు అయినటువంటి కొంతా రామకృష్ణ గారు కలెక్టర్ గారితో మాట్లాడి సంస్థానిక చైర్మన్ అయినటువంటి ఈపీసీడిఎల్ చైర్మన్ గారితో కూడా మాట్లాడి సిబ్బందికి జీతాలు సకాలంలో 6 నెలలుగా బకాయిలు ఉన్నాయి, బకాయిలన్నీ కూడా చెల్లించేందుకు, వారి జీతాలు వారే సంస్థ ద్వారా చెల్లించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం మా కుటుంబ ప్రభుత్వం తరపున చాలా హర్షదాయకం. ఇది సంస్థ మన కొంతా రామకృష్ణ గారికి కలెక్టర్ గారికి కూడా కుటుంబ ప్రభుత్వం తరపున సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలా బోర్డులో ఉన్నటువంటి ఈ ఆర్ఈసీఎస్ సంస్థ బోర్డులో విలీనం చేశారు. దాన్ని రైతులకు మెరైనటువంటి సేవలు చేసేందుకు ఆర్ఈసీఎస్లోకి తీసుకొస్తే రైతులందరూ కూడా మంచి ఉపయోగం కలుగుతుంది. ఎంచేతంటే ఎవరో ఒక విద్యుత్ కనెక్షన్ వేసుకోవాలంటే రైతులు చాలా డబ్బులు చెల్లించి, పూర్వం ఒక ఆర్ఈసీఎస్లో ఉండేటప్పుడు మీటర్ రైతు వేసుకోవాలంటే 5,000 6,000తో సర్వీస్ వచ్చేది. ఈరోజు లక్షల్లో అవుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రామకృష్ణ గారు ఇంకా మరింత చొరవ తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసి ఈ ఈపీడీసీఎల్ నుంచి ఆర్ఈసీఎస్ పరిధిలో తీసుకురావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గత 2009లో ఆర్ఈసీఎస్ సంస్థ లాభాల్లో ఉన్నప్పుడు కారణంగా అప్పుడు నాటి మంత్రివర్యులు కొంతా రామకృష్ణ గారు ఆ రోజు మన ఆర్ఈసీఎస్కి పాలిటెక్నికల్ కాలేజీ శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని ఈరోజు ఫీజులు అవి కూడా చెల్లించలేని కారణంగా రామకృష్ణ గారు ఎంతో ఇది చేసి దాన్ని ఒక ఫీజులు దాన్ని జీతాలు వాళ్ళకి కూడా అన్నీ ఇప్పించేటట్టు రామకృష్ణ గారు చేశారు. దాన్ని ఈరోజు సక్రమంగా నడుస్తుందంటే కారణం శ్రీ కొంతా రామకృష్ణ గారే. ఇది దయ వల్ల దాన్ని మన అందరం కూడా సక్రమంగా వినియోగించుకొని దానికి ఇంకా ఎటువంటి అనుమతులైనా రావడానికి రామకృష్ణ గారు ఇంకా చొరవ తీసుకుంటున్నారు. కాబట్టి అంటే ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థకి వాళ్ళ తాలూకా రెన్యూల్ ఫీజు నిబంధనల ప్రకారంగా కట్టవలసిన ఫీజులు కూడా గత ప్రభుత్వం ఇక్కడ మన కసింకోటలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలకి రెన్యూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం తాలూకా కట్టవలసిన ఫీజు కట్టకపోతే అది ఇన్స్టిట్యూషన్ ఎలా నడుస్తుంది? వేల మంది పిల్లలు వాళ్ళ తాలూకా భవిష్యత్తు కూడా అగమ్యగోచరం అయ్యే పరిస్థితి వచ్చింది. మన నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రీతం నాయకులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతా రామకృష్ణ గారు సమీక్ష సమావేశంలో చూస్తే ఎక్కడ ఆగిపోయింది ఏంటి పరిస్థితి అంటే అక్కడ వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించవలసిన డబ్బులు కట్టలేదు. కట్టకపోతే ఏంటవుతుంది? ఎఫిలేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎఫిలేషన్ క్యాన్సిల్ అయిపోతే పిల్లల తాలూకా విద్య ఎక్కడ మధ్యలోనే ఆగిపోతుంది. దానికి అంటే చెప్పకూడదు కానీ సుమారుగా 3 లక్షల రూపాయలు సొంత నిధులు వారికి ప్రభుత్వానికి చెల్లించి ఆ కాలేజీని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారంటే ఈ సందర్భంగా అది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం చేయవలసిన పని, అక్కడ అధికారంలో ఉండవలసిన చేయవలసిన పని, ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో చేయవలసిన పని చేయకపోవడం వల్ల మన ప్రాంతంలో ఉన్న ఆర్ఈసీఎస్లో చదువుతున్న పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుందనే ఉద్దేశంతో మన ప్రీతం నాయకులు ఇమీడియట్ గా చర్యలు తీసుకొని ఆ నిధులు వాళ్ళకి జమ అయ్యేటట్టు తీసుకున్నారు. ఇది బయట అంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడని విషయం. కొన్ని వాస్తవాలు మీకు తెలియాలనే ఉద్దేశంతో 3 లక్షల రూపాయలు సొంత నిధులు కూడా ఆర్ఈసీఎస్ రెన్యూల్ దానికి కట్టి సంస్థను ముందుకు తీసుకెళ్లారనేది సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. కొంతమంది నాయకులు కొంతమంది ఏం చేస్తున్నారో తెలీదు. వాళ్ళు చాలా పొరపాటుగా ప్రవర్తిస్తూ ఈ ప్రభుత్వంలో ఎవరికి లంచాలు అవసరం లేదండి, లంచాలు లేకుండానే అర్హులైతే ఆ నిబంధనల ప్రకారంగా వాళ్ళ తాలూకా పనులన్నీ జరుగుతాయి. కానీ కొంతమంది ఇలా వివిధ రకాలైన పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఎవరికి కూడా డబ్బులు ఏమీ చెల్లించిన అవసరం లేదని, మీరు నిజంగా అర్హులైతే ప్రభుత్వం చర్యలు తీసుకొని మీకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.